ఆయనకు తెలుసు, మనకన్నా ఏదైనా దాని గురించి చెక్ చేయాలి. బహుశా వాళ్ళ చేసిన హెరిటేజ్ అయినా ఇంకోటైనా పంపించి టెస్ట్ చేస్తే దాదాపు ఇలాంటి రిపోర్ట్సే వస్తాయి. ఎందుకంటే ఆడ మనం చూస్తే ఖచ్చితంగా సైంటిస్టులతో మాట్లాడితే వాళ్ళు క్లియర్గా అంటున్నారు, యానిమల్ ఫ్యాట్ ఉంది అని అంటే అది ఖచ్చితంగా ఒక సెట్ బౌడియన్ టెస్ట్ అని అది దాంట్లో క్లియర్గా బయటపడుతుంది అని. అది మీరు చూస్తే ఆ రిపోర్ట్లో పాయింట్ నెంబర్ 2గా దాంట్లో క్లియర్గా కనపడుతుంది. దాంట్లో మనం చూసినప్పుడు ఏదైతే పాయింట్ నెంబర్ 2 బౌడియన్ టెస్ట్ అని అన్నారో అది నెగిటివ్గా ఏదైతే ఉందో ఇది పాయింట్, దీన్ని ఇది మీరు చూస్తే నెగిటివ్ కనిపిస్తుంది. ఇది ఈ టెస్టు కల్తీ ఉందా అనే దాన్ని తెలుస్తుంది. సర్టెన్ వెజిటబుల్ వాటిని అండ్ ముఖ్యంగా యానిమల్ ఫ్యాట్. ఎప్పుడు అయితే ఈ టెస్ట్ నెగిటివ్ వచ్చిందో లేదు కల్తీ అంటే మాన్యువల్గా కల్తీ లేదు. మరి వాట్ అబౌట్ దిస్ ఈ లాస్ట్లో వచ్చేటివి ఈ అనెక్సర్ అంటే ఇది సైంటిస్టులతో మాట్లాడితే ఏమంటున్నారంటే ఇవి ట్రేసెస్. ఆ పశువులకు, గోవులకు, ఆవులకు పెట్టిన ఆహారం ఏది ఉందో అవి తినే ఆహారంలో ఏదన్నా ఈ పామాయిల్ ఫీడ్ కేక్ కానీ కాన్సన్ట్రేటెడ్ కేక్స్ ఉంటాయి, ఇవి పెడతారు ప్రొడక్షన్ పెరగాలని చెప్పి, లేదా ఫాడర్ ఎక్కువ అవైలబుల్ లేకపోతే, లేదా అలా దాంతో ఇవన్నీ పెట్టి పెంచిన అదేది మన గడ్డి అయినా సరే అది తిన్నా సరే రెసిడ్యూస్ ఉంటాయి, హ్యూమన్ మిల్క్లో కూడా ఉంటాయి. అలాంటి ట్రేసెస్సే అది కింద రిపోర్ట్లో చూసినా అదే కనిపిస్తుంది. వీళ్ళు అదే చెప్తారు, ల్యాబ్ వాళ్ళు కూడా ఇవన్నిటి వల్ల కారణం అయ్యుండొచ్చు, అందుకే సస్పెక్టెడ్ అని అంటారు. బట్ దట్ ఈజ్ నాట్ యానిమల్ ఫ్యాట్ కాదు. యానిమల్ ఫ్యాట్ ఉంటే ఇక్కడే ఈ సెకండ్ టెస్ట్లోనే బయటపడుతుంది. ఇది సైంటిస్టులు క్లియర్గా అంటున్నారు. మీడియా వాళ్ళు కనుక్కోవచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. రేపు హెరిటేజ్ది పంపించినా ఇంకోటి పంపించినా ఇలాంటి రిపోర్టే వస్తుంది. మరి ఇంకా అవన్నీ యానిమల్ ఫ్యాటే అనుకోవాలా? అసలు నన్ను అడిగితే నాకు తెలియక అడుగుతా, తిరుమల అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్స్, ల్యాబొరేటరీస్, కంటిన్యూస్ టెస్ట్ ఉన్న అక్కడే నువ్వు ఇలాంటి మాట మాట్లాడితే మరి మీరు సప్లై చేసే నెయ్యి అది జంతువులకు కాదని ఎట్లా అనుకోవాలి కన్జ్యూమర్? పూర్తి నమ్మకంతోనే కదా మేమంతా అందరూ తింటున్నది.